స్వర్గీయ మాజీ మంత్రివర్యులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 71వ జయంతి కార్యక్రమం విజయవాడ నగరంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించి అదేవిధంగా సేవా కార్యక్రమాలతో ప్రతి డివిజన్లో కానివ్వండి ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు నెహ్రూ గారితో సన్నిహితంగా ఉండే అదేవిధంగా మాకు అన్ని విధాలుగా మాకు సహకరించే మా ఆత్మీయులు మా పెద్దలు మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా నాకు సోదరుడుగా నాకు అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ పార్టీలో కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి నాకు ప్రతి పనిలో కానివ్వండి ప్రతి కష్ట సుఖాల్లో నాకు అండగా ఉంటున్న నా సోదరుడు మాజీ శాసనసభ్యులు ఖైలా అనిల్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులు, నగర జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజానికం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవటం గారు జరిగింది. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల విజయవాడ నగర ప్రజల వల్ల ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఉన్నారు.